ఎన్నికల తర్వాత నేను అతన్ని కలిసే అవకాశం రాలి. బాబు గారిని అనుకోకుండా పార్టీ ఆఫీసులో కలిస్తే 4th అనుకుంటా సాటర్డే, సండే నాడు ఏదైతుందో ఐఏఎస్ ఆఫీసర్ అయినాక 6th నాడు సెక్రటరియట్లో కలిశాను. నాకు లోకేష్ గారితో ఏదైతుందో చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి నుంచి నేను ఢిల్లీలో ఉంటే ఒక ప్రెస్ మీట్లో అప్పుడే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 4 సార్లు కలిశాను. ఎన్నికలు అయిన తర్వాత నేను అమెరికాలో ఉన్నాను. తర్వాత నా హెల్త్ బాగలేదు, బిజీ ఉండే. మొన్న అనుకోకుండా అసెంబ్లీ దగ్గర కలిసి చెప్తే 22కి అసెంబ్లీ అవుతుంది. వాళ్ళ స్టాఫ్ చెప్పింది 24 తర్వాత, బట్ 22. నేను నిన్న ఫోన్ చేశాను, వస్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు 27 ఢిల్లీ. తో నాకు 27 లోపల 25 సాయంత్రం కానీ, 26 పొద్దున కానీ, సాయంత్రం కానీ, 27 కానీ ఇస్తే సంతోషం, లేకపోతే నమస్కారం. నాకేం పైరవి లేదు, పని లేదు. ఓన్లీ ముబారక్. పర్సనల్గా లాబీలో కలిసారు ఎమ్మెల్యే గారితో, 4-5 ఎమ్మెల్యేలతో. తను వస్తున్నాడు స్టాఫ్ తోటి. 24 తర్వాత అని చెప్పిన, 24 తర్వాత కాదు 22 అని చెప్పాడు. ఒక 5-6 ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో బేబీ నాయన్ ఆఫ్ నాకు తెలియదు, అతను ఇంట్రొడ్యూక్షన్ చేసుకున్నాడు, బొబ్బిలి. అండ్ సమ్ డాక్టర్ రెడ్డి గారు ఏదైతుందో నర్సరావుపేట్, తాడిపత్రి ఏదైతుందో ప్రభాకర్ రెడ్డి గారు సన్. అదర్ వన్ ఈజ్ ఉంగటూరు సమ్ రాజు. 4th వన్ సౌమ్య గారు ఏదైతుందో వాళ్ళు పోయినసారి ఓడిపోయింది, ఇప్పుడు గెలిచారు. ఆమె ఇంట్రడక్షన్ చేసుకుంది. ఇంకో 8 మంది 10 కలిసారు. మేము 4 మాట్లాడుతూ ఉంటే లోకేష్ గారు ఎంటర్ అవుతున్నారు. అప్పుడు తనే చెప్పాడు 24th అని. జస్ట్ 1 minute 60 seconds అన్నాను. ఇట్ బేబీ గో. సీఎం గారు నాకు అనుకుంటా చంద్రబాబు గారు 5 నిమిషాలు రాసినట్లేదు. వి మెట్ 14. నేను 49 జనవరి సార్ ఏదైతుందో అది 6 నెలల ఎమ్మెల్యే కావచ్చు, నీతి నిజాయితీగా పార్టీ మార్పుడు బిల్లు రాకముందు నైతిక విలువల కోసం. ఈరోజు మేనకా గాంధీ గారు 8 సార్లు లోక్సభ, 8 సార్లు వీపీ సింగ్ క్యాబినెట్లో మంత్రి, దేవగౌడ, గుజరాత్, వాజ్పేయి అండ్ మోడీ గారు ఫస్ట్ క్యాబినెట్లో. షీ ఈజ్ ద విట్నెస్. ఆమెకి ఇచ్చిన మాట డిఫరెన్స్ ఒపీనియన్ వస్తాయి. ఐ విల్ రిజైన్ మై ఎమ్మెల్యే. జనవరి 6కి ఎన్నికై జూలై 27 ఇచ్చిన 6 సంవత్సరాల 21 రోజుల్లో మళ్ళీ 84లో పిలిపించాలి. లైక్ ఏ బ్రదర్ సిస్టర్ లెక్క మూవ్ అవుతుంది. దాని తర్వాత నాకు అవకాశం రాలేదు. ఆర్టీసీ చైర్మన్గా రాజశేఖర రెడ్డి గారు 2005 నుంచి చేయించారు. ఎంటైర్ ఆర్టీసీ హిస్టరీలో, ఏపీఎస్ ఆర్టీసీ హిస్టరీలో సింపుల్గా ఒక ఫోన్ బిల్ కానీ, ఒక ఛాయ్ కానీ, ఒక బిర్యానీ కానీ అక్కడ చేసింది. ఎవ్రీథింగ్ ఐ పేడ్. లోన్ యాజ్ ఏ ఏపీఎస్ఆర్టీ చైర్మన్ 30 లక్షల లోన్ అయినది, 30 lakhs. ఏ ఒక్క రూపాయి అది దివాలా తీసుంది. దాన్ని మిస్యూజ్ చేయొద్దని ఐ రనే. తో మీరు ఏదైనా ప్రశ్న అడగండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు రక్షించలేరు. ఎవరు డిబేట్కి వచ్చినా, ఈవెన్ గుంటూరు కానీ, విజయవాడ కానీ, అంబటి రాంబాబు గారు వస్తారా, మిథున్ రెడ్డి గారు వస్తారా, ఇప్పుడు ఢిల్లీ పోతున్న వాళ్ళని కలుస్తాను, ఫోన్ చేస్తాను. ఎనీ డిబేట్ రెడీ. అమెరికా చట్టాలు ఏం చెప్తున్నాయి, ఎలా తప్పించుకోగలుగుతారు, నాట్ స్కిప్. ఖచ్చితంగా కంట్రీ టు కంట్రీ మెమోరాండం అగ్రిమెంట్ ప్రకారము వాళ్ళు అడగడం ఖాయము. వీళ్ళు పోవలసి ఉంటుంది, పోకపోతే పర్మిషన్ ఇస్తుంది. ఈయనకైతే ఈజీ. అదానీ గారికి కూడా పర్మిషన్ మోడీ గారు ఇస్తారు, లేకపోతే చిక్కుల్లో పడతారు, అప్రతిష్ట వస్తుంది. దీంట్లో ఖచ్చితంగా కిక్ బ్యాక్స్ జరిగినాయి. ఇది